హాయ్ బ్రదర్. యాత్ర 2 టీజర్ వచ్చింది కదా, యా వచ్చింది బ్రదర్. ఎలా యాత్ర అనిపించింది? 2 టీజర్ వచ్చింది, చాలా బాగుంది. ఆల్రెడీ యాత్ర 1 మూవీ చూసాము. అందులో మమ్మూటి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రని పోషించారు. అద్భుతంగా యాక్ట్ చేశారు. ఎలాగంటే చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి స్క్రీన్ మీదకి వచ్చి యాక్ట్ చేసిన విధంగా మమ్మూటి గారు ప్రజల్ని మొప్పించి బ్లాక్ బస్టర్ వచ్చింది. దాన్ని డైరెక్ట్ చేసింది మహి రాఘవ. సో సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అది వచ్చేసి పాదయాత్ర మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజలకు మధ్య జరిగిన ఎమోషన్ ని క్యాప్చర్ చేసి అద్భుతంగా బ్లాక్ బస్టర్ చేశారు. ఇప్పుడు అతనే డైరెక్షన్ లో యాత్ర 2 అనే మూవీ జగన్ గారి పరిపాలన విధానం ఎప్పుడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం జగన్ గారికి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా ఫేస్ చేశాడన్న విధంగా ఆయన జైలుకి వెళ్లి 16 నెలలు ఉండడం, అలాగే తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న జగన్ కోరికను ఎలా నెరవేర్చుకున్నాడన్న ఓరియంటెడ్ లో యాత్ర 2 మూవీ మహి గారు బ్లాక్ బస్టర్ చేయబోతున్నారని అనుకుంటున్నాను. ఓకే, స్టార్టింగ్ లో ఒక అతను కళ్ళు లేని అతను అది ఎలా అనిపించింది ఆ సన్నివేశం? సూపర్ సీన్ బ్రదర్. యాక్చువల్ గా వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఆయన మరణాంతరం చాలా మంది ప్రజలు గుండెపోటుతో చనిపోయారు. అతన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న సమయంలో కొన్ని రాజకీయ కుట్రలు ఆపాలని చూశాయి. అదే సీన్ ను ఒక అభిమాని తన వైఎస్ రాజశేఖర రెడ్డి మీద జగన్ మీద అభిమానంతో ఆయన వస్తారని, దేవుడు వస్తాడన్న విధంగా, ఆయన వస్తాడన్న విధంగా ఎదురు చూస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పట్టుకుని నిలబడి డైరెక్టర్ జగన్ గారు వచ్చి ఆయనతో మాట్లాడతారు. ఆ సీన్ అయితే అల్టిమేట్ గా వచ్చింది. యాక్చువల్ గా ది సీన్ వాస్ డన్ బిఫోర్ ఇన్ రియల్లీ. ఈ సీన్ రియల్ గా జరిగింది. అది సినిమాలో మహి గారు అద్భుతంగా చూపించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి డైలాగులు కూడా ఎలా అనిపించినాయి? సూపర్ ఉన్నాయి. నేను విన్నాను, నేను ఉన్నాను అన్న డైలాగ్ యాత్రలో అద్భుతంగా పండింది. ఇందులో కూడా మన జగన్ పాత్రను పోషించిన జీవ గారు అద్భుతమైన డైలాగ్ వేశారు. ఆ డైలాగ్, నేను ఎవరినో మీకు తెలియకపోవచ్చు, నా రాజకీయ ఊహం ఏంటో మీకు తెలియకపోవచ్చు, నేను మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని. దట్ డైలాగ్ వాజ్ బ్లాస్ట్. ఓకే, టోటల్ గా సినిమా ప్రభావం రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నకి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంట? ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు. ఓకే, సినిమాలాగే చూడాలి. రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రదర్.